ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. భేటీ కోసం సచివాలయానికి చేరుకున్న బృందానికి మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, ఏపీ 2047 విజన్, సంక్షేమం, అభివృద్ధిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. భేటీ కోసం సచివాలయానికి చేరుకున్న బృందానికి మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, ఏపీ 2047 విజన్, సంక్షేమం, అభివృద్ధిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేరుగా వెళ్లి స్వాగతం పలకడం జరిగింది. ఈ ప్రతినిధి బృందంలో, నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంలో కీలకమైనటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి రావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నీతి ఆయోగ్ ప్రతినిధులు ముత్తుకుమార్ ఐఏఎస్, పార్థసారథి రెడ్డి ఐఏఎస్, అదేవిధంగా కిషోర్ వీరి ముగ్గురు కూడా ఈ రోజు ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. అటు నీతి ఆయోగ్ చైర్మన్ సుమన్ బేరీ కూడా ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించారు. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రజెంట్ చేశారు. దానిపైన ఈ రోజు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో కీలక చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీలో అప్పులు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన, ఏపీకి ఉన్నటువంటి అప్పులు, అదేవిధంగా సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలు ఏవైతే చేపడుతున్నారో దానికి సంబంధించి కూడా ఈ రోజు ఈ భేటీలో చర్చ జరగబోతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వారికి వివరించి 16వ ఫైనాన్స్ కమిషన్ పనగారియాతో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ కూడా భేటీ అయిన నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులను రప్పించుకోవడం, అదేవిధంగా పన్నుల్లో వాటా, వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల్లో రావాల్సినటువంటి వాటాలపైన రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటిపైన కూడా వీరి భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య. Thank you.